ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు: అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎదురవుతున్న సవాళ్లను అవకాశంగా తీసుకుని పోలీసు అధికారులు పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం నినాదంతో 2030 సంవత్సరం నాటికి ఎయిడ్స్ నివారణే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సంక్రాంతి పండుగ అనంతరం రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలపై ఏర్పాటైన ఉభయ రాష్ట్ర అధికారుల కమిటీ ఈ మధ్యాహ్నం మంగళగిరిలో సమావేశం కానుంది. తుఫాను ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఇక వార్తల వివరాలు: డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు, కృత్రిమ మేధ, ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎదురవుతున్న సవాళ్లను ఒక అవకాశంగా తీసుకుని పోలీసు అధికారులు పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగిన ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ డైరెక్టర్స్ జనరల్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డీజీపీ, ఐజీపీల 3 రోజుల ముగింపు సదస్సులో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ సాంకేతికతను వినియోగించి పోలీసుల పనిభారాన్ని తగ్గించాలని సూచించారు. వ్యూహాత్మకంగా, విశ్వసనీయంగా, పారదర్శకంగా వ్యవహరించడం ద్వారా స్మార్ట్ పోలీసింగ్ విధానాన్ని అనుసరించాలని ప్రధానమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎయిడ్స్ నివారణ దినోత్సవంలో భాగంగా నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం నినాదంతో 2030 సంవత్సరం నాటికి ఎయిడ్స్ నివారణే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 3.25 లక్షల మంది హెచ్ఐవీతో బాధపడుతున్నారని చెప్పారు. ఎయిడ్స్ నివారణకు అవగాహనతో పాటు చికిత్స ఎంతో ముఖ్యమని అన్నారు. ఈ వ్యాధి నియంత్రణకు అందరికీ ఆరోగ్యం, గౌరవానికి భరోసా ఇద్దామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. సంక్రాంతి పండుగ అనంతరం రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ రైతు భరోసాపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించామన్నారు. శాసనసభలో చర్చించి త్వరలో విధి విధానాలు ఖరారు చేస్తామని తెలిపారు. రేషన్ కార్డులపై నాణ్యమైన బియ్యాన్ని లబ్దిదారులకు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ, డిసెంబర్ నెలలో జరిగే శాసనసభ సమావేశాలలో సభలో చర్చ చేసి విధి విధానాలను ఖరారు చేసి సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా మీ ఖాతాలలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను రైతులకు గ్యారంటీ ఇస్తున్నా. ఈ సీజన్ లో వరి వంగడాల విషయంలో 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినాం. 500 రూపాయల బోనస్ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆలయ అభివృద్దికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్దికి నిర్దేశించిన ప్రసాద్ పథకం అంశంపై దేవాదాయ శాఖ మంత్రి నిన్న విజయవాడలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రసాద్ పథకం నియమ నిబంధనలకు అనుగుణంగా ఇంద్రకీలాద్రి అభివృద్ది ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యేలా దేవాదాయ, పర్యాటక శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలపై ఏర్పాటైన ఉభయ రాష్ట్ర అధికారుల కమిటీ ఈ మధ్యాహ్నం గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయంలో సమావేశం కానుంది. 2 రాష్ట్రాల మధ్య ఉన్న అపరిష్కృత అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు హాజరవుతారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో నవంబర్ నెలలో వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు 3,699 కోట్ల రూపాయలుగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. గత ఏడాది నవంబర్లో రాష్ట్రంలో జీఎస్టీ కింద 4,093 కోట్ల రూపాయలు వసూలు కాగా ఈ ఏడాది నవంబర్లో 10% తగ్గుదల నమోదైందని పేర్కొంది. అలాగే తెలంగాణలో వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లలో గత నవంబర్ నెలలో 3% వృద్ధి నమోదైందని పేర్కొంది. గత ఏడాది ఇదే నెలలో 4,986 కోట్ల రూపాయలు వసూలు కాగా అది ఈ ఆర్థిక సంవత్సరం నవంబర్లో 5,141 కోట్ల రూపాయలకు పెరిగినట్లు తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాజమహేంద్రవరం, ముంబై మధ్య విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ముంబై నుంచి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్న ఇండిగో విమానానికి మంత్రి గత రాత్రి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, విమానయాన సంస్థలు టికెట్ ధరలు తగ్గించి సామాన్య ప్రజలకు విమాన సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
రాజమహేంద్రవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి తెలుపుతూ రాజమండ్రి నుంచి ముంబైకి ఫ్లైట్ ఏర్పాటు చేయడం అనేది శుభప్రారంభంగా చెప్పాలి. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి వస్త్ర వ్యాపారులు కానీ, అదేవిధంగా ఇతరత్ర వ్యాపారాలు చేసుకునేటువంటి వారు, నర్సరీలకు సంబంధించిన వాళ్ళు కానీ చాలా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి కార్గో కూడా వెళ్లేదానికి అవకాశం ఉంది. అటువంటి సందర్భంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ముంబై లాంటి ప్రాంతానికి, ఢిల్లీ లాంటి ప్రాంతాలకి ఎయిర్ బస్ ని ఏర్పాటు చేసుకోవటం గొప్ప మార్పుకి సంకేతంగా మనం భావించాలి. అదేవిధంగా ఈ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయికి పెంచడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సమాజంలోని ప్రతి ఒక్కరూ సామాజిక, ఆర్థిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కేరళ రాష్ట్రం కొల్లంలోని నారాయణగురు సార్వత్రిక విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న నారాయణగురు అంతర్జాతీయ అక్షరాస్యత సాంస్కృతిక ఉత్సవంలో భాగంగా నిన్న జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ తెలంగాణ, కేరళ రాష్ట్రాల మధ్య ఆలోచనల్లో సారూప్యత ఉందని, కేరళలోని నారాయణగురు తరహాలోనే తెలంగాణలో కుమరం భీం, చాకలి ఐలమ్మ సమానత్వం కోసం పాటుపడ్డారని చెప్పారు. తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణకు, సమీకృత పాఠశాలల నిర్మాణానికి నారాయణగురు స్ఫూర్తి అని వివరించారు. వాతావరణం. ఫెయింజల్ తుఫాను పుదుచ్చేరి నుంచి పశ్చిమ దిశగా కదులుతూ వాయుగుండంగా బలహీనపడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ రోజు అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తీరంలో గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సూచించింది. పోర్టులకు జారీ చేసిన ప్రమాద హెచ్చరికలు ఉపసంహరించినట్లు తెలియజేసింది. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో రాయలసీమ, దక్షిణ కోస్తాలో సుమారు 10,000 ఎకరాల్లో కోతకు సిద్దంగా ఉన్న పంట దెబ్బతిందని అధికారులు తెలియజేశారు. తుఫాను ప్రభావంతో తెలంగాణలోనూ రాగల 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. తిరుపతి పట్టణంలో దాని పరిసర ప్రాంతాల్లో నివాసముండే స్థానిక ప్రజలకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శన టోకెన్ల మంజూరు ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. టోకెన్ల జారీ ప్రక్రియను తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణ అధికారి శ్యామలరావుతో కలిసి ఈ ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ గత నెల 18వ తారీఖున జరిగినటువంటి ఈ బోర్డు మీటింగ్ లో లోకల్ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి, నెలకు మొదటి మంగళవారం అని అంత నిర్ణయం తీసుకున్నాం. తిరుపతి మున్సిపాలిటీ, అర్బన్, రూరల్, పక్కన ఉన్నటువంటి రేణిగుంట, ఇది పక్కన ఉన్నటువంటి చంద్రగిరి కూడా కలపాలి. దాని మీద మీరు వర్కౌట్ చేసి మాకు పంపించండి అని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు ఈరోజు ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈరోజు అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినంగా పాటిస్తున్నాం. బానిసత్వాన్ని నిషేధించి 2 శతాబ్దాలైనప్పటికీ కొన్ని చోట్ల సంప్రదాయపూర్వకంగా ఉంటే మరికొన్ని చోట్ల కొత్త రూపాలలో ఇంకా కొనసాగుతోంది. 1949 డిసెంబర్ 2వ తేదీన మానవ అక్రమ రవాణాపై ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అప్పటి నుంచి డిసెంబర్ 2వ తేదీని అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినంగా ప్రకటించారు. వెట్టి చాకిరీ, బాల కార్మికులు, అక్రమ రవాణాల రూపంలో ఇంకా బానిసత్వం కొనసాగుతున్న విషయాన్ని అందరికీ తెలియజేసి దీనిని నిర్మూలించేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఈ సందర్భంగా పలు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాయి. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎదురవుతున్న సవాళ్లను అవకాశంగా తీసుకుని పోలీసు అధికారులు పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం నినాదంతో 2030 సంవత్సరం నాటికి ఎయిడ్స్ నివారణే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సంక్రాంతి పండుగ అనంతరం రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలపై ఏర్పాటైన ఉభయ రాష్ట్ర అధికారుల కమిటీ ఈ మధ్యాహ్నం మంగళగిరిలో సమావేశం కానుంది. తుఫాను ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.